న్యాయం చేయాలి అంటూ అత్తారింటి ముందు ఓ వివాహితురాలు బైఠాయించింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీబొమ్మ సెంటర్లో జరిగింది. అత్త వేధింపులతో పాటు భర్త బూరా రవితేజ ఇంట్లోకి రావద్దు అన్నాడు అంటూ కోడలు ఆరోపిస్తోంది. 8 ఏళ్ల క్రితం వివాహం జరిగి 2 కుమారులు ఉన్న భార్య శ్రావణి, భర్త బూరా రవితేజ 3 ఏళ్లుగా తరచూ గొడవలు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో అత్త, భర్త 6 నెలల క్రితం పుట్టింటికి పంపి దూరంగా ఉంచుతున్నారని శ్రావణి ఆరోపించింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రవితేజ తప్పించుకు తిరుగుతున్నాడని, ఇంటికి వస్తే ఇంటికి తాళాలు వేసి అందరూ వెళ్లిపోయారని శ్రావణి ఆరోపించి ఇంటి ముందే బైఠాయించి న్యాయం కోరుతోంది. పేరు బూర రవితేజ. గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు పెళ్ళయి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ నుంచి గొడవలే కానీ 3 సంవత్సరాల నుంచి ఇలా బాగా గొడవలు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఆయన మరి 6 నెలల క్రితం నేను మా పుట్టింటికి వెళ్ళిపోయినా, అతనే పంపించిండు. ఇప్పుడు తను అసలు నన్ను వద్దంటున్నాడు. అసలు నువ్వు రావద్దు, నువ్వు నాకు అవసరం లేదంటుండు. స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా నా మీద ఎఫ్ఐఆర్ చేయండి, అసలు ఆ అమ్మాయి నాకు వద్దంటుండు. నలుగురు నా ఇంటి ముందుకు రావద్దు అంటుండు. నలుగురిలోకి ఈయన రానంటుండు. మా పెద్ద అబ్బాయి ఇక్కడే ఉంటుండు, చిన్న అబ్బాయి నా దగ్గర ఉంటుండు. మరి పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ఆయన ఎందుకు వద్దంటున్నాడు, ఆయన ఎందుకు వద్దంటున్న కారణం చెప్పి వాళ్ళను నన్ను ఎట్లా చూస్తాడో చూడాలి. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు ఏమీ న్యాయం జరగట్లేదు. అత్తయ్య మొత్తం టార్చర్ అంతా అత్తయ్యదే. చిన్నదానికి పెద్దదానికి ఆమె గొడవ చేయడం, ఆమె చేసిన దాన్ని బట్టి ఈయన ఇది అవ్వడం, వాళ్ళ అమ్మమ్మ, మా అత్తయ్య వాళ్ళ అమ్మ, మా ఆయన, వీళ్ళ ముగ్గురు నన్ను బాగా ఇచ్చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్కి తట్టుకోలేక ఇక నేను ఇక పిల్లలకి నాకు ఏదైనా భవిష్యత్తు చూపిస్తే బాగుంటుంది. అత్తయ్య నన్ను చూసి అసలు ఇంట్లో మిడ్ నైట్ కూడా వచ్చిన తర్వాత డోర్లకు లాక్ చేసి, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు, వెళ్ళిపో, వాళ్ళకి నీకు అవసరమే లేదు, మేము ఇంకా 6 నెలల దాకా అక్కడే ఉండు, మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 6 నెలల దాకా 6 నెలల తర్వాత మాట్లాడదాం అంటున్నాను. నేను పోయి 6 నెలలు అవుతుంది, ఇంకా 6 నెలల దాకా ఉంటే నాకు సమస్యకు పరిష్కారం ఏంటి? 6 నెలలు ఎందుకు ఉండమంటున్నారో అదే పెద్ద మనుషులలో చెప్పమంటున్నాను. నేను 6 నెలలు ఉండడానికి గల కారణం ఏందో చెప్పి తర్వాత మీరు ఎప్పుడు మాట్లాడదామంటే అప్పుడు అంటున్నా. వాళ్ళు నాకు అసలు నన్ను ఎందుకు వద్దంటున్నారో కారణం చెప్పట్లేదు. నువ్వు అక్కడే ఉండు అంటున్నారు. మరి పిల్లల పరిస్థితి. విమాన ప్రయాణాల్లో